నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ వేడుకల్లో పాల్గొన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సుస్థిర పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారాన్ని కొనసాగించాలి అని చెప్పారు. అలాగే ఈవీఎంలపై వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే మరి టీడీపీకి జనసేనకు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నటువంటి వైసీపీకి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు ఏ విధంగా వెళ్తాయి అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, వైసీపీ చేస్తున్నటువంటి కొన్ని ప్రచారాలకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చెక్ పెట్టాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈవీఎంల గురించి మాట్లాడారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో ఆయన మాటలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ అభిప్రాయం ఏంటి? ప్రజా జీవితంలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యవస్థలో పోటీ చేసే సందర్భంలో అధికారమే పరమావధిగా ఏ రాజకీయ పక్షమైనా ఎన్నికల్లో పోరాటం చేస్తుంది. అందులో ఎట్లాంటి డౌట్ లేదు. ఎందుకంటే అధికారం దక్కించుకుంటేనే తాము ప్రజలకి తాము అనుకున్న సేవ చేయగలుగుతాము, తమ ఆశయాలను నెరవేర్చగలుగుతాము అని చెప్పనే ఆలోచనతోటి ఏ రాజకీయ పక్షమైనా సరే అధికారం దక్కించుకోవడానికే ఎన్నికల్లో పోటీ చేస్తారు. కానీ ఈ దక్కిన అధికారాన్ని సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యతతోటి వ్యవహరించే రాజకీయ పక్షాలు సుదీర్ఘకాలం ప్రజల్లో మనగలుగుతాయి. అలా కాకుండా మన మాటలు నమ్మో, మనం ప్రజలను నమ్మించగలుగో, మనకు ఒకసారి అధికారం దక్కింది కదా అని చెప్పని ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజాక్షేమం, ప్రజల హితం, సమాజ హితం కోరి కాకుండా తమ సొంత సంపాదన కోసం, తమ మీదున్న కేసుల విచారణ వేగవంతం కాకుండా కాపాడుకోవటం కోసం ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవహారం చేసినప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేది మొన్నటి ఎన్నికలు ఒక తార్కాణం. ఇవాళ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. సహజంగా ఆయన స్థానంలో ఇప్పుడు చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన మొన్నటి సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకుండా ఓడిపోయారు. తర్వాత నిన్నగాక మొన్న వెలువడిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాల. దాంతో ఆయన మనోవేదనతోటి కలత చెందేసి నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా వందనానికి కూడా రాల. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, చట్టసభకి ఎన్నికైన శాసనసభ్యుడు, 40% ఇప్పటికీ ఓటు బ్యాంక్ నాకుంది అంటే ఇవాళ సమాజంలో ఉన్న ప్రతి 100 మందిలో 40 మంది ఇప్పటికీ నన్ను ఆదరించి నన్ను అనుసరించిన ప్రజలే ఉన్నారు అని చెప్పని రేపటి రోజున మళ్ళీ అధికారం నాదే అని చెప్పని క్లెయిమ్ చేసుకుంటున్న నాయకుడు స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా వందనానికి కూడా ఆయన పూనుకోకపోవటాన్ని ఏ విధంగా పరిగణించాలి? కాబట్టి ఇవాళ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం స్పష్టం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్డీఏ కూటమిగా ఒక పక్షాన ఉన్నాయి. వైసీపీ ఒక పక్షాన ఉంది. 2014లో 58 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రం విభజనకు గురైంది. విభజిత రాష్ట్రం రాజధాని లేని స్థితిలో, లోటు బడ్జెట్తో, పెద్దగా పారిశ్రామికీకరణ లేని గ్రామీణ నేపథ్యంతో, కరెంటు కోతలతో సతమతం అవుతున్న స్థితిలో రాష్ట్ర విభజన జరిగింది. ఆస్తులు జనాభా ప్రాతిపదిక మీద పంచారు, ఆస్తులు ప్రాంతం ప్రాతిపదిక మీద పంపిణీ చేశారు, వినియోగం ప్రాతిపదిక మీద పంపిణీ చేశారు, అప్పులు జనాభా ప్రాతిపదిక మీద పంపిణీ చేశారు. దాంతో విభజన గాయాల నుంచి రాష్ట్రం కోలుకోవాలి. ఇవాళ దక్షిణాదిలో తన చుట్టూ ఇరుగు పొరుగునున్న అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, ఓ పక్క తెలంగాణ, ఇంకో పక్క తమిళనాడు, మరో పక్క కర్ణాటక, ఓ పక్క హైదరాబాదు, ఓ పక్క చెన్నై, ఇంకో పక్క బెంగళూరు, ఇటువంటి అభివృద్ధి చెందున్న రాష్ట్రాలు, అభివృద్ధి చెందున్న నగరాలు, వాటి పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పోల్చి చూసుకున్నప్పుడు అన్ని ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్న రాష్ట్రం. మరి ఇటువంటి రాష్ట్రాన్ని రాబోయే దశాబ్ద కాలంలోనో, దశాబ్దన్నర కాలంలోనో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఒక నమ్మకం బలపడుతున్న స్థితిలో 2019లో ప్రజలు నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఓడించి, ఎందుకంటే అప్పటికి రాష్ట్ర రాజధాని ఒక రూపానికి సంతరించుకుంటా ఉంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డ పోలవరం నిర్మాణం వేగవంతం అవుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ రంగానికి అధిక కేటాయింపులు చేసి పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు. 3 సార్లు CAA కన్వెన్షన్స్ నిర్వహించి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయల పరిశ్రమ గ్రౌండింగ్ అయినాయి. లక్షలాది మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి దక్కింది. 2 సార్లు DSC కండక్ట్ చేశారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు చేశారు. 3 విడతల రైతు రుణమాఫీ చేశారు. అన్నదాత సుఖీభవ అని చెప్పని సంక్షేమ పథకాన్ని అమలు చేశారు. పసుపు కుంకుమ పేరిట 93 లక్షల మంది డ్వాక్రా మహిళలకి ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున సంక్షేమ నిధులు అందించారు. ఇన్ని చేసిన అంటే ఓ పక్క సంక్షేమాన్ని, రెండో పక్క అభివృద్ధిని
సమపాలనలో సమన్వయంతో కొనసాగిస్తున్నా కూడా 2019 ఎన్నికల్లో నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఓడించిన పర్యవసానం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వలలో చిక్కి గిలగిలలాడిన చేపలాగా అయిపోయింది రాష్ట్ర పరిస్థితి. ఆర్థిక స్థితిగతులు కొనారిల్లిపోయినాయి, పారిశ్రామిక పెట్టుబడులకు అతిగతి లేదు, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ అణచివేయబడింది, రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోలేకపోయారు, రాష్ట్ర రాజధాని పనులు స్తంభింపబడ్డాయి, పోలవరం ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టుల పనులు మొత్తం కూడా కుంటుపడిపోయినాయి, పారిశ్రామిక పెట్టుబడులు అయితే అతిగతి లేవు, ఆఖరికి రాష్ట్ర యువత ఒక నైరాశ్యంలో మునిగిపోయే పరిస్థితి. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఈవెన్ సింగిల్ డిఎస్సి 5 సంవత్సరాలు పూర్తి స్థాయి పదవీకాలం రాష్ట్రాన్ని పరిపాలించి ఒక్క డిఎస్సి కూడా నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగులుగా అయితే 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక్క డిఏ కూడా విడుదల చేయని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి విజయం కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నంలో ఇవాళ ఎన్డీఏ కూటమి ఉంది. ఎక్కడైతే 2019లో రాష్ట్ర ప్రగతి నిలిచిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రస్థానం మొదలుపెట్టారు. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారు, పోలవరం పనుల్ని పరుగులెత్తిస్తూ ఉన్నారు, రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడులు మళ్ళీ ఒప్పందాలు ఖరారయ్యి గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి, లక్షలాది ప్రైవేటు ఉద్యోగ కల్పన దిశగా రాష్ట్రం అడుగులేస్తూ ఉంది, అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మెరుగుపడతా ఉంది. ఇటువంటి స్థితిలో 2019 నాడు జరిగిన తప్పు మరొకసారి జరగకుండా ఉండాలి అని అంటే రాష్ట్రం నేడు రచిస్తున్న ప్రణాళికలు విజయవంతంగా అవి ఫలప్రదం కావాలి అని అంటే నేడు కాన్సెప్టలైజ్ చేస్తున్న ప్లాన్స్ అన్నీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవడానికి ఎంత లేదనుకున్నా 10 నుంచి 15 సంవత్సరాల కాలం పట్టుద్ది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు లాంటి ప్రయోగం రాష్ట్రం భరించడానికి సిద్ధంగా లేదు. 5 కోట్ల మంది ప్రజలు మరొక చారిత్రక తప్పు చేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి గతానికి భిన్నమైన తీర్పు ప్రజలు వ్యక్తం చేయాలి. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి పట్ల, ప్రజాక్షేమం పట్ల, యువత భవిష్యత్తు పట్ల, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం పట్ల చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలనని ప్రజలు కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న పాలసీస్ మరుసటి ప్రభుత్వం కూడా అదే పాలసీస్ కొనసాగించాలి అని అంటే ఇదే పార్టీ, ఇదే ప్రభుత్వాలకు మీరు అవకాశం ఇవ్వండి. ఇవాళ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, దేశంలో తలమానికంగా నిలుస్తున్న గుజరాత్ అయినా, ఒరిస్సా అయినా, తమిళనాడు అయినా అటువంటి రాష్ట్రాలు నిరంతరం అభివృద్ధి దిశగా అడుగులు వేయగలుగుతున్నాయి అనంటే అక్కడ ప్రభుత్వాలు స్థిరంగా ఉండటం. ప్రతి 5 సంవత్సరాలకి ఒక కొత్త ప్రయోగం దిశగా ప్రజలు ఆలోచన చేయకుండా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాలని మళ్ళీ ఆశీర్వదిస్తున్న పర్యవసానం వాళ్ళు రచించిన ప్రణాళికలు, దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా వాళ్ళే వాటిని అమలు చేయగలుగుతూ ఉన్నారు, ఆ ఫలాలు సాధించగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అటువంటి నిర్ణయానికి వచ్చి తీరాల్సిన అవసరాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వైఖరి కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏ నాయకుడైనా ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు, తాను ఒక రాజకీయ పక్షాన్ని స్థాపించుకున్నప్పుడు, ప్రజలతో మమేకం అయ్యుండి తాను ఎన్నికల్లో పాల్గొంటున్నప్పుడు తాను ముఖ్యమంత్రి కావాలని చెప్పని కోరుకుంటారు. తాను కీలక స్థానంలో ఉండాలి, అధికారం తన చేతిలో కేంద్రీకృతం అవ్వాలి అని చెప్పని ఆశిస్తారు. కానీ రాష్ట్ర భవిష్యత్తు పట్ల, సమాజ హితం పట్ల బాధ్యత కలిగిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పెద్దరికాన్ని ఆహ్వానిస్తున్నారు, ఆమోదిస్తున్నారు, ఆయన నాయకత్వం పట్ల నమ్మకం కనపరుస్తూ ఉన్నారు. ఆయన నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పాటు కావాలి అని చెప్పని ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించిన విధంగానే రాష్ట్ర ప్రజలు కూడా స్పందించాలి అని చెప్పని ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే రేపటి రోజున రాబోయే 2029 ఎన్నికల్లో కూడా మరొక 2019 నాటి ప్రయోగం చేయకుండా ప్రజలు ఎన్డీఏ కూటమినే అధికారంలో కొనసాగించిన పక్షంలో ఇవాళ 1 సంవత్సర కాలంలోనే 9,50,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసి రాబోయే రోజుల్లో మరింత వేగవంతంగా పారిశ్రామిక పెట్టుబడులు రప్పించి గత ఎన్నికలకు ముందు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా ప్రభుత్వం అడుగులేస్తా ఉన్నప్పుడు ఇవాళ యువతకు 20 లక్షల ప్రత్యక్ష ఉపాధి దక్కినప్పుడు, 20 లక్షల మందికి ప్రత్యక్ష పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ దక్కినప్పుడు దాని ద్వారా ఇంకొక 70-80 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇవాళ రాష్ట్ర జనాభా 5 కోట్ల మందిలో కనీసం 20% జనాభాకి మెరుగైన జీవన ప్రమాణాలతోటి మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కినప్పుడు అది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 100% పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించినట్టుగానే, ఆయన అభిలాషిస్తున్నట్టుగానే రాష్ట్ర పాలన
ఎన్డీఏ కూటమి చేతిలోనే రాబోయే దశాబ్దాల కాలం పాటు కొనసాగాలి అని చెప్పని, అలా కొనసాగటానికి తదనుగుణమైన నిర్ణయం ప్రజలు ఇప్పటికే తీసుకున్నారు అనేది నిన్నటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇక ఒక్క క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకర పాలకుడిని మేము భరించడానికి సహించడానికి సిద్ధంగా లేము అని చెప్పని ప్రజల వైపు నుంచి ఒక స్పష్టమైన సంకేతం ఆల్రెడీ వెలువడింది. కాబట్టి ప్రజలు ఆకాంక్షించినట్టు, యువత వీరి మీద నమ్మకం కనపరిచినట్టు, వీరు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి మహర్దశ ప్రాప్తించడానికి ఆస్కారం ఉంది అని చెప్పని, ఇవాళ దక్షిణాదిలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన, దేశంలో అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఆంధ్ర ఈ ప్రజలు కూడా సగర్వంగా తలెత్తుకునే రోజులు భవిష్యత్తులో రానున్నాయని చెప్పని అర్థమవుతా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.